ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దాశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వః శరైనం జహి రావణిం. ఈరోజు సుందరకాండలోని 43వ సర్గ నుండి 52వ సర్గ వరకు తత్వార్థంతో కూడిన అర్థ వివరణ తెలుసుకుందామమ్మా. 43వ సర్గలో మనకి 42వ సర్గ మనకేమని చెప్పారు? సుందరకాండ యొక్క 3వ భాగము విరోధి నిరసనము ఇక్కడ మొదలైంది అని తెలుసుకున్నాం. అంటే బాహ్యంగా మనకు కనిపించేది రాక్షసులను సంహరించేదే కనిపిస్తుంది. అంతర్గతంగా ఇందులో తత్వార్థం ఏమిటంటే మన లోపల ఉన్న అరిషడ్ వర్గములు అనే అంతఃశత్రువులను జయించడము ఉపాసకుడికి కావలసిన లక్ష్యములు ఏంటి అనే విషయాన్ని 42వ సర్గలో తెలుసుకున్నాము. ఈ 43వ సర్గలో హనుమంతుడు ఆ చైత్ర ప్రాసాదం అనే ఒక దాన్ని పూర్తిగా ధ్వంసం చేసి ఆ ప్రాసాదానికి చుట్టూతా కొంతమంది రాక్షసులు రక్షకులుగా ఉండింటారు. వాళ్ళందరినీ కూడా చంపేస్తాడు. వాళ్ళందరూ హనుమంతుడికి ఎదురు తిరిగితే అలా చంపేటప్పుడు హనుమంతుడి యొక్క చేష్టలు, అతని ప్రవర్తన ఎలా ఉన్నదనేది సర్గలో తెలుసుకుంటాం. గట్టిగా రావణుడు ఇంకా బ్రతకడు, ఈ లంక అనేది ఉండదు అని ఒకలాంటి భయంకరమైన ఒక సింహ గర్జన చేస్తాడు ఈ సర్గలో హనుమంతుడు. ఆ గర్జన చేసేటప్పుడు ఆయన లోపల ఒకలాంటి ఆవేశం అనేది బయటకు వస్తుంది. అప్పుడు ఆ అస్త్ర విజయతాం రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయ సుగ్రీవో రాఘవేనాభిపాలిత అని ఒక గొప్ప జయమంత్రము. ఆ జయమంత్రాన్ని ఉచ్చరించి మరలా కూడా ఒక మేరు పర్వతం లాగా ఆ ప్రాసాదం పైకి ఒక్క దూకు ఎగిరి ఆ భవనములో ఆ చుట్టూతో ఉండే బంగారు స్తంభాలన్నిటినీ ఇలా తన చేతులతో వాటిని పెరికివేచి వాటిని చుట్టూతో ఇలా తిప్పుతూ ఆ చుట్టూ ఉన్న ఆ రక్షకులైన రాక్షసులను ఆ బంగారు స్తంభాన్ని తిప్పుతూ తిప్పుతూ చంపేస్తాడు. అప్పుడు చెప్తాడు హనుమంతుడు, ఆ ఆకాశంలో అలా నిలిచిపోయి మా రాజు సుగ్రీవుడి ఆజ్ఞతో నేను ఇక్కడికి వచ్చాను. కొన్ని వేల మంది వానర యోధులందరినీ ఆయన పంపించారు. భూమండలం అంతటి కూడా అమ్మ సీతమ్మ తల్లి కోసం వెతుకుతున్నారు. ఈ రాక్షసులంతా అందరూ ఎవరు తక్కువ వాళ్ళైతే కాదు, నేనే కాదు, నాకంటే బలవంతులు ఉన్నారు అందరూ. 10 ఏనుగుల బలం, 100 ఏనుగుల బలం, అలా భయంకరమైన ఎన్నో ఏనుగులంతటి బలం గల వానరులు వాళ్ళంతా. అసలు వాళ్ళ బలము ఇంత అని చెప్పటానికి వీలు కాదు. మా రాజు సుగ్రీవుడు ఇంకా బలవంతుడు, మిమ్మల్ని అందరినీ చంపడానికి వాళ్ళందరూ కూడా త్వరలో వస్తారు. చూడు, సుగ్రీవుడి భార్యను వారి అన్నయ్యన వాలి దొంగతనంగా అపహరించాడు భార్యను, తమ్ముడి భార్యను. ఏం పట్టింది? వాలికి పట్టి రాముడి చేత వాలి చంపబడినాడు. అలా వాలికి పట్టిన గతే సీతమ్మను చెరబట్టిన ఈ రావణుడికి కూడా పడుతుంది. ఇంకా త్వరలో మీ లంక అనేది ఉండదు, మీ రాజు ఉండడు అని అదేది మామూలు శబ్దము కాకుండా ఒక గర్జన లాగా చేశారు హనుమ. ఆ గర్జన అది మనం ఊహిస్తే కూడా ఒక్కసారి హనుమంతుడు చేసిన గర్జన మనకి ఇలా అవమానాలు నిక్కబుడుచుకుంటాయి. అంటే హనుమ అటువంటి భయంకరమైన గర్జన ఎందుకు చేశారు అంటే అక్కడ ఉన్న రాక్షసులు ఆ శత్రువులను అందరినీ కూడా ఆ గర్జనతో
మానసికంగా వాళ్ళలో ఒకలాంటి భయముని కలిగించి, వీళ్ళు చూడడానికి కోతులు, వానరులే, కానీ వీళ్ళు వీళ్ళు చాలా పరాక్రమవంతులు అని ఒక మానసికంగా శత్రువుకి ఒకలాంటి పరాజయము పొందేటట్లు ఒకలాంటి భయాన్ని కలిగించాడు ఇక్కడ. మరలా కూడా చెప్పాడు, మాకే ఆయుధాలు అవసరం లేదు, మేము తలుచుకుంటే గోళ్లతో కూరలతో మిమ్మల్ని అందరినీ మట్టు పెట్టేస్తాము. ధర్మాత్ముడైన రాముడి అస్త్రములు ఈ రాక్షసుల అస్త్రములను ఒక్క క్షణములో ఛేదించగలడు మా రాముడు. అలా శత్రువుల యొక్క మనోధైర్యాన్ని కొల్లగొట్టేశాడు ఇక్కడ మన హనుమ. మరలా మా రాముణ్ణి ధర్మయుద్ధం చేస్తాడు కాబట్టి ఎటువంటి అస్త్రశస్త్రాలు మీరు ప్రయోగించినా కూడా మా రాముడిని మీరు జయించలేరని ఒక రణభేరి అనే ఒక రణభేరిని మోగిస్తాడు ఈయన ఈ యొక్క సర్గలో హనుమ. అంటే ఇక్కడ ఆ రకంగా హనుమ అటువంటి రణభేరి మోగించడము ఏమిటంటే, ఈ సర్గ తత్వార్థం ఏమిటంటే, ఇక్కడ విరోధి నిరసనము అంటే ఇక్కడ ఈ సర్గ నుండే హనుమ 42వ సర్గ నుండే రాక్షస సంహారము మొదలయ్యింది. ఇక్కడనే విరోధి నిరసనము అనే సాధన, ఎప్పుడైనా ఒక సాధన, ఒక పని మనం ఏదైనా మొదలు పెట్టాలి అనుకుంటే శ్రీరాముడి ప్రార్థనతోటే ఏ పనైనా మొదలు పెట్టాలి. ఇక్కడ హనుమ ఈ సర్గలో మనకు అది చూపించారు. రామ ప్రార్థనతో రాక్షస సంహారమైన విరోధి నిరసనము మొదలు పెట్టారు. 44వ సర్గ జాగ్రత్తగా వినండి అమ్మ, పనులు ఏమన్నా ఉంటే పక్కన పెట్టి వినండి, అర్థం చేసుకోవచ్చు. 44వ సర్గలో జంబుమాలి అనే ఒక రాక్షసుడిని వధించడం. ఇక్కడ ఉన్న ఆ 1000 మంది కింకరులనందరినీ చంపేసరికి రావణాసురుడికి బాగా కోపం వచ్చి తన దగ్గర ఉన్న ప్రహస్తుడు అనే మంత్రిపుత్రుడిని జంబుమాలి అనే అతన్ని పంపిస్తారు. ఎవరు? రావణాసురుడు. అతడిని ఈ మన ఆ జంబుమాలి కూడా ధనుర్ధరుడై చాలా భీకరంగా మన హనుమంతుడి మీదికి దాడికి వస్తాడు. అయితే అతడి బాణపు దెబ్బలకి మన హనుమ కోపించి ఆ తోరణము యొక్క పైన ఒక పరిగ ఉంటుంది, దానిని గట్టిగా లాగి చేతిలోకి తీసుకొని ఒక్కసారిగా జంబుమాలి గుండెల మీద కొడతాడు. కొడితే ఆయన రాక్షసుడు కదా, జంబుమాలికి ఆ దెబ్బ తగలదు. వెంటనే పక్కన ఒక పెద్ద ఇనుప గదలాంటిది ఉంటుంది, అది తీసుకుని చాలా వేగంగా తిప్పి హనుమ ఆ జంబుమాలి మీదకి విసిరి వేస్తాడు. విసిరి వేస్తే అతడి రొమ్ము మీద పడి మనకి 44వ సర్గలో 17వ శ్లోకంలో జంబుమాలి ఏ రకంగా చనిపోతాడనేది ఆ శ్లోకంలో వస్తుంది. వాల్మీకి ఆ శ్లోకంలో వర్ణించినట్లు జంబుమాలి, అతడి రథము, అతడి శరీర అవయవాలు అన్ని నుగ్గునుగ్గైపోతాయి. కాబట్టి ఆ జంబుమాలి చనిపోవడంతో రావణాసురుడు కోపం వచ్చి మంత్రిపుత్రులందరినీ కూడా హనుమంతుడి మీదికి మరలా 45వ సర్గలో పంపిస్తాడు. ఈ 44వ సర్గలో తత్వోపదేశం ఏమిటంటే, హనుమంతుడు చేసిన రాక్షస సంహారము ఈ జంబుమాలి వధ అంటే ఆచార్యుడు హనుమ శిష్యుడి మనసులో ఏవైనా అసుర ప్రవృత్తులు ఉంటే అటువంటి ప్రవృత్తులను నాశనము చేయడము అనే సత్యాన్ని, తత్వోపదేశాన్ని మనము ఈ యొక్క సర్గ ద్వారా గ్రహించాలి. 45వ సర్గలో 7 మంది మంత్రిపుత్రులను హనుమంతుడు సంహరించడము. ఈ 7 మంది మంత్రిపుత్రులు ఎవరి మంత్రులు? రావణుడి మంత్రులు, వాళ్ళ కొడుకులు. వాళ్ళందరూ కూడా బాణవర్షము హనుమంతుడి మీద అలా మేఘాలలో గాలిలో ఎక్కడ నుంచి పడితే అక్కడి నుంచి వర్షం కురిపించేస్తారు. వాళ్ళందరినీ కూడా హనుమంతుడు కూడా అలాగే గాలిలోకి వెళ్ళి
తన పాదములతో, తన గోళ్లతో, తన చేతులతో ఆ మంత్రి పుత్రులందరినీ కూడా తర్వాత తను ఆ కోపములో తాను ధ్వని చేస్తాడు, ఒక భయంకరమైన ధ్వని ఆవేశంతో. ఆ ధ్వని కూడా ఆ రాక్షసులు ఒకలాంటి భయం చెందారు. ఆ రకంగా పిడికిలి గుద్దులతో వాళ్ళ 7 మంది మంత్రి పుత్రులనందరినీ కూడా చంపేసి మరలా మన హనుమంతుడు ఆ తోరణం పైకి ఎక్కి కూర్చుంటాడు. అంటే ఈ 45వ సర్గ ఆ తత్వోపదేశము ఏమిటంటే, ఇప్పుడు రావణ సైన్యము ఎలా ఉంది? రావణాసురుడి సైన్యము అంతులేని సైన్యం ఉంది రావణాసురుడి. అంతే మన మనస్సులలో కూడా రకరకాల సంకల్ప వికల్పాలు ప్రతి ఒక్కరికి మన మనసులో కలుగుతూ ఉంటాయి. అది మానవ సహజము. కాబట్టి మన మనసులో అటువంటి సంకల్ప వికల్పాలు కలుగుతున్నప్పుడు మనం అనుకుంటాము, ఈ సంకల్పము మంచిది కాదు, ఈ వికల్పము మంచిది కాదని, మనం ఇలా చెయ్యకూడదని వాటిని ఎంత నాశనము చేసినా కూడా మన గత జన్మలో మనము చేసుకున్న పూర్వజన్మ కర్మ ఫలితంగా మనం ఈ రోజు అనుకుంటాం ఇలా చెయ్యకూడదు అని ఒక సంకల్పం. మరలా కూడా అటువంటి సంకల్ప వికల్పాలు మన మనసులో పుడుతూ ఉంటాయి గత జన్మ వాసనల వలన. అలాగే అంతులేని రావణ సైన్యం కూడా అలా పుడుతూ వస్తే ఆచార్యుడు వాటినన్నిటిని కూడా సంహరించాడు అనే సత్యాన్ని 45వ సర్గలో మనం తెలుసుకుంటున్నాము. 46వ సర్గ ఇప్పుడు మన 46వ సర్గలో రావణాసురుడికి చాలా ముఖ్యమైన ఐదు మంది సేనా నాయకులు ఉంటారు, సైన్యాధ్యక్షులు, మెయిన్ ఇంపార్టెంట్ వాళ్ళు ఏంటంటే పేర్లు గుర్తు పెట్టుకోండి: విరూపాక్షుడు, యూపాక్షుడు, దుర్ధరుడు, ప్రగసుడు, భాసకర్ణుడు. వీళ్ళందరూ కూడా రావణాసురుడితో ప్రేరేపించబడి ఆ మహాకపి లాంటి హనుమను చూసి 5 మంది సేనా నాయకులు ఆయుధాలతో హనుమను చుట్టుముడతారు. వీళ్ళని చూడగానే మన హనుమ ఎక్కడ కూడా భయపడలేదు. ఇంకా అధికమైన ఉత్సాహంతో, ఆనందంతో, ఒక ప్రళయకాల రుద్రుడిలాగా ఆ 5 మంది సైన్యములను, గుర్రములను, ఏనుగులను అన్నిటిని, ఒక ఏనుగుంటే ఏనుగును 2 చేతులతో పట్టుకుని ఇంకొక ఏనుగు మీద పడేసి చంపేశాడంట. అలా రథములను అన్నిటిని కూడా మొత్తము ఎంతమంది 5 మంది సైన్యాధ్యక్షులు వాళ్ళ యొక్క సైన్యములను, వాళ్ళ ఏనుగులను, గుర్రములను, రథములను అన్నిటినీ ఒక్క హనుమ నాశనం చేసేస్తాడు. తిరిగి నాశనం చేసి వెంటనే అక్కడ ఎదురుగా ఉన్న ఆ తోరణాన్ని మరలా హనుమ అధిరోహిస్తారు. ఇందులో తత్వోపదేశం ఏమిటంటే, మాటి మాటికి రాక్షస సంహారము చేసి హనుమంతుడు ఎగిరి తోరణము మీద కూర్చుంటున్నాడు ఎందుకు అనే ఒక ప్రశ్న మనందరికి వస్తుంది. తోరణము అధిరోహించుటకు అర్థం ఏంటంటే, అక్కడ ఒక ఆచార్య స్థానములో హనుమంతుడు ఉన్నాడు. ఎటువంటి ఆచార్యుడు హనుమ? ఎటువంటి కర్తృత్వ భావన లేని గొప్ప ఆచార్యుడు. తాను ఎవరి పనిముట్టు? తన గురువు, తన దైవము ఎవరు? రామచంద్రుడు వదిలిన బాణము, రామచంద్రుడి చేతిలోని పనిముట్టును నేను. అంతే, రామచంద్రుడు చెప్పిన పని చేస్తున్నా ఎగిరి పైన కూర్చుంటా. అంతే, రామచంద్రుడి చేతిలోని ఒక పనిముట్టును అని భావించి ఆయన ఎగిరి పైన కూర్చుంటా. అంటే దీన్ని బట్టి జీవుడిలో ఉండే అసుర ప్రవృత్తులను నాశనం చేసి దైవాన్ని గుర్తించి మరలా తోరణముని అధిరోహించడము. ఇంకా 47వ సర్గ. ఇక్కడ నుంచి ఇంతవరకు రావణాసురుడి రాక్షసులు, సైన్యము, సైన్యాధ్యక్షులు, మంత్రిపుత్రులు వీళ్ళందరూ వచ్చారు. ఇక్కడ నుండి 47వ సర్గ నుండి రావణాసురుడి వంశనాశనము అనేది ఇక్కడ మొదలవుతుంది. హనుమంతుడు రావణ కుమారుడు
మహారథుడైన అక్షకుమారుడిని ఈ యొక్క సర్గలో సంహరిస్తాడు. ఇక్కడే రావణాసురుడి కుమారుడు అక్షకుమారుడు. ఇక్కడ హనుమ అక్షకుమారుల యుద్ధము భయంకరంగా జరుగుతుంది, భీకరంగా. అసలు మహారథుడు చండవిక్రముడు ఎవరు? అక్షకుమారుడు. అటువంటి అక్షకుమారుడి యుద్ధ కౌశలం చూసి ఎంత అద్భుతంగా యుద్ధం చేస్తున్నాడు ఈ అక్షకుమారుడు, చాలా గొప్ప విషయం అని హనుమంతుడు కూడా సంతోషిస్తాడంట. అసలు సంతోషించి చిన్న పిల్లవాడైనా ఎంత చక్కటి పరాక్రమవంతుడు అనుకుంటుంటే అంతకంతకు అక్షకుమారుడి యొక్క యుద్ధ కౌశలము పెరిగిపోతూ ఉందంట. అది చూసి ఇంకా ఇతడిని వదిలేస్తే కష్టమవుతుంది, ఇతడిని చంపడానికే మన హనుమ నిశ్చయించుకుంటారు. అంత మందిలో కూడా అటువంటి అక్షకుమారుడిని జయించడానికి మన హనుమ ఒక ప్రళయకాల రుద్రుడిలాగా కొంతసేపు నేల మీద, కొంతసేపు ఆకాశములో అలా యుద్ధ ప్రక్రియ అనేది ఆ చేసే విధానములో హనుమంతుడి యొక్క బుద్ధియోగము, హనుమంతుడి యొక్క రాజనీతి, అతడి యొక్క బలము, అతడి యొక్క తేజస్సు ప్రతిదీ హనుమంతుడిలో ప్రకాశిస్తూ అతడు చేసే ప్రతి కదలికలో కూడా మనం కాని జాగ్రత్తగా పరిశీలిస్తే వాల్మీకి మహర్షి ఇచ్చిన శ్లోకాలలో కళ్ళకు కట్టినట్లు కనిపిస్తూ ఉంది. మరలా పైకి ఎగిరి కాళ్ళను పట్టి అక్షకుమారుడి కాళ్ళు పట్టుకొని ఆకాశంలో గిరగిర ఇలా తిప్పి ఒక్కసారిగా అక్షకుమారుడిని విసిరి నేల మీదికి వేస్తే అతడి శరీరము ముక్కలు ముక్కలయ్యి కింద పడిపోతాడు. మరలా మన హనుమంతుడు ఆ యొక్క ప్రాసాద తోరణాన్ని అధిరోహిస్తాడు. ఈ అక్షకుమారుడిని చంపిన విధానాన్ని ఆకాశములో సప్తర్షులు, దేవతలు, యక్షులు, గంధర్వులు, రకరకాల పితృదేవతలు, భూతములు వీళ్ళందరూ కూడా ఈ యొక్క సన్నివేశాన్ని చూసి ఆశ్చర్యం చెందారంట. ఈ 47వ సర్గ ఈ సన్నివేశాన్ని. అంటే మనం చెప్పుకున్నాం కదా ముందటి సర్గలో, నమః అనే పదములో నకారము అనే తోరణం ఏమిటి? మోక్షద్వారము. అంటే మోక్షద్వారము, మోక్షము మీద పూనిక ఉన్నవాడు కాబట్టే ఎటువంటి కర్తృత్వము లేక తాను రాముడి యొక్క పనిముట్టునని భావించి ఆ రామకార్యము జయప్రదము చేస్తూ రాక్షస సంహారము చేస్తూ మాటిమాటికి తోరణాన్ని అధిరోహించడములో ఉండే అంతరార్థము. ఇక్కడ తత్వోపదేశం ఏంటంటే, హనుమంతుడి యొక్క యుద్ధ కృత్యాలను చూసి దేవతలే ఆశ్చర్యం చెందారంట ఈ యొక్క సర్గలో. అంటే అతడు ఒక దేవతా స్వరూపుడు అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలిసి వస్తుంది. నెక్స్ట్ 48వ సర్గ. ఇక్కడ ఇంద్రజిత్తుతో యుద్ధం చేశాడు. ఎక్కడ? 47వ సర్గలో యుద్ధం చేస్తాడు హనుమంతుడు. అక్షకుమారుడు చనిపోయి 47వ సర్గలో అక్షకుమారుడిని చంపేశాడు. అక్షకుమారుడి మరణానంతరము రావణాసురుడు ఏం చేస్తాడు? చాలా బాధపడి వెంటనే ఇంద్రుడితో సమానమై అస్త్రశస్త్ర విద్యలో ధనుర్ధారిలో శ్రేష్ఠుడైన కొడుకు ఇంద్రజిత్తు ఉంటాడు. ఇంకా మన ఇంద్రజిత్తును పంపించేశామంటే ఈ దెబ్బతో హనుమంతుడు తప్పక చనిపోతాడని చెప్పి రావణాసురుడు తన ఇంకొక పుత్రుడైన ఇంద్రజిత్తును పంపిస్తాడు. అప్పుడు ఎంతో వేగంతో వస్తుంటాడు ఇంద్రజిత్తు తన యొక్క రథములో. ఆ ధ్వని చూసి హనుమంతుడు
హనుమంతుడికి అర్థమైపోతుంది ఇంద్రజిత్తు చాలా గొప్ప ధనుర్ధారిలో శ్రేష్ఠుడు అని. వెంటనే హనుమంతుడు తన శరీరాన్ని పెద్దగా పెంచి అతడు వేసే బాణాల వేగము వ్యర్థము చేయుటకు, అతడి బాణములకు తాను దొరకకుండా ఆకాశ మార్గములో అతడిని భ్రమింపజేస్తున్నాడు, అటు ఇటు మాయమవుతూ. ఆ రకంగా ఆ ఆ అస్త్రశస్త్ర విద్యలో శ్రేష్ఠుడైన ఆ ఇంద్రజిత్తుకు కూడా ఈ మన హనుమంతుడు చేసే ఈ యుద్ధ ప్రాతిపదికంగా ఆయన చేసే అరివీరుడు అవధ్యుడు అని, అటువంటిది ఇంద్రజిత్తుడు కూడా ఆయనని ఎదుర్కోలేక హనుమంతుడి వేగాన్ని ఎలా తగ్గించాలి, ఇతడు ఇట్లా మాయమైపోతున్నాడు, మరలా కనిపిస్తున్నాడు, తను వేసే అస్త్ర శస్త్రాలన్నీ కూడా వ్యర్థమైపోతున్నాయి. కాబట్టి ముందుగా ఇతడిని గట్టిగా పట్టుకుంటే కానీ ఇతడిని ఏమైనా చెయ్యలేమని ఇంకా ఇంద్రజిత్తు అర్థం చేసుకున్నా. అంటే కొంచెం బ్రీఫ్ గా చెప్తున్నానమ్మా, పూర్తిగా డెప్త్ లోకి వెళ్ళట్లేదు నేను, అందుకే నేను బాగా దాన్ని కుదించి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా మీకు. కాబట్టి ఇంద్రజిత్ ఏం చేస్తున్నాడు, వెంటనే ఈ హనుమంతుడు యొక్క వేగము తగ్గించి పట్టుకోవడం కోసం తన దగ్గర చాలా శక్తివంతమైన బ్రహ్మాస్త్రం ఉంది ఇంద్రజిత్తు దగ్గర. ఆ బ్రహ్మాస్త్రాన్ని మారుతి మీదికి సంధించి ఆ హనుమను అలా అస్త్రంతో బంధించేస్తారు ఇంద్రజిత్తు. అప్పుడు వెంటనే మన హనుమంతుడు గుర్తిస్తాడు, ఇది ఖచ్చితంగా బ్రహ్మాస్త్రమే. ఎప్పుడైతే ఆ అస్త్రానికి కట్టుబడినాడో హనుమంతుడి యొక్క వేగము ఆటోమేటిక్ గా వేగం అనేది తగ్గిపోయింది ఆయనలో. అప్పుడు ఈ అస్త్రము ఇది బ్రహ్మాస్త్రము కాబట్టి బ్రహ్మాస్త్రానికి నేను కట్టుబడాలి, బంధాన్ని నేను స్వీకరించాలి అని అనుకుంటారు హనుమ. అసలు హనుమంతుడికి బ్రహ్మాస్త్రము యొక్క బలమేంటో తెలుసు. ఎవరైనా తన మీదికి బ్రహ్మాస్త్రాన్ని వేస్తే ఆ బ్రహ్మాస్త్రముని వదిలించుకునే శక్తి కూడా ఒకసారి బ్రహ్మదేవుడు హనుమంతుడికి ఇచ్చాడంట పూర్వం. ఆ బ్రహ్మాస్త్రాన్ని వదిలించుకునే శక్తి మన హనుమంతుడికి ఉంది. కానీ బ్రహ్మదేవుడి మీద గౌరవంతో ఆయన ఆజ్ఞను శిరసావహించి ఆ అస్త్రానికి కట్టుబడినాడు ఇక్కడ మన హనుమంతుడు. అయితే బ్రహ్మాస్త్రానికి కట్టుబడి అలా నిలబడుకుంటే ఈ పక్కన ఇంద్రజిత్తుతో పాటి పక్కన ఉన్న కొంతమంది రాక్షసులు ఏం చేస్తారంటే, వాళ్ళ దగ్గర కొన్ని రకాలైన తాడులు, నారతో చేసిన తాళ్ళు ఉంటాయి కదా పెద్ద పెద్దవి. అరే ఏంటి నిలబడిపోయినాడు ఈ వానరుడు అంటే వాళ్ళకి తెలియదు బ్రహ్మాస్త్రానికి కట్టుబడినాడనే విషయము తెలియక ఆ పక్కనున్న రాక్షసులు ఒకలాంటి గట్టి తాడుతో నారతో చేసిన దాంతో హనుమంతుడిని వేసి గట్టిగా ఇలా వచ్చి ఒక 10 మంది రాక్షసులు చుట్టేస్తారంట. చుట్టగానే ఆ బ్రహ్మాస్త్రము యొక్క పట్టు అనేది వదిలిపోయింది. అంటే ఇక్కడ రహస్యం ఏంటంటే, బ్రహ్మాస్త్రము ఎవరికైనా ఒకసారి వేస్తే అది కొంతమంది శక్తివంతులకే బ్రహ్మాస్త్రాన్ని వదిలించుకునే శక్తి ఉంటుంది, అందరికి ఉండదు. దానికి ఎవరైనా కట్టుబడాల్సిందే. కానీ ఒక్క హనుమంతుడికి ఉంది ఆ శక్తి ఉన్నా కూడా బ్రహ్మదేవుడిని గౌరవించి ఆ అస్త్రానికి కట్టుబడి నిలబడితే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక నారతాడుని తీసుకొచ్చి ఆయనకు చుట్టారు. ఎప్పుడైనా బ్రహ్మాస్త్రం ఆ శరీరము మీద ఉన్నప్పుడు వేరొక కట్టు దాని మీద పడితే బ్రహ్మాస్త్రానికి అది నచ్చదు. అప్పుడు బ్రహ్మాస్త్రము ఆటోమేటిక్ గా తన శక్తిని తను వదిలేస్తాదంట. అర్థమవుతుందా? జాగ్రత్తగా వింటే అర్థమవుతుంది. వేరొక కట్టు తెలియకుండా రాక్షసులు ఇంద్రజిత్తు వేసేశాడు. రాక్షసులు తెలియకుండా వచ్చి గబగబా ఆయన చుట్టూ తాడు చుట్టేశారు. తాడు చుట్టేసరికి బ్రహ్మాస్త్రము వెంటనే తన యొక్క పట్టు వదిలేసింది. వదిలేయగానే ఈ విషయము వేసిన వాళ్ళెవరు? ఇంద్రజిత్తుకు తెలుసు బ్రహ్మాస్త్రం గురించి. అతడు గుర్తిస్తాడు, అయ్యో ఈ రాక్షసులు ఎంత మూర్ఖపు పని చేశారే, బ్రహ్మాస్త్రము పట్టు వీడిపోయింది, వీడు పారిపోతాడేమో అని అనుకున్నారు. ఎవరు?
ఇంద్రజిత్తు మనసులో అనుకుంటాడు. పోని పారి ఎందుకు పోతాడు, మళ్ళా ఇంకొక అస్త్రం వేయొచ్చు కదా ఇంద్రజిత్తు, ఇంకొక బ్రహ్మాస్త్రం వేసి మరలా కట్టేయచ్చు కదా హనుమంతుడిని. కానీ బ్రహ్మాస్త్రం అలా 2 సార్లు 3 సార్లు వేయడానికి కుదరదు. ఒక్కసారి అస్త్రము వేశామంటే మరలా రెండవసారి వెయ్యడానికి ఆ వ్యక్తికి ఉండదు ఛాన్స్, ఆ ఎదుటి వ్యక్తి మీద ఆ అస్త్రం ఇంకా పని చేయదు. కాబట్టి ఇప్పుడు ఎంత పని చేశారే ఈ హనుమ మళ్ళా ఇప్పుడు విజృంభిస్తాడని ఆ ఇంద్రజిత్తు చాలా విచారిస్తాడు అప్పుడు. కానీ ఈ విషయము మన హనుమంతుడికి తెలిసిపోతుంది, బ్రహ్మాస్త్రము పట్టు వీడింది అని తెలిసినా కూడా ఎదురు మాట్లాడకుండా నాకు రావణాసురుడిని కలవడానికి ఒక మంచి అవకాశము దొరికింది అని రావణాసురుడితో నేను చక్కగా ఇప్పుడు మాట్లాడే అవకాశం వచ్చిందని చక్కగా ఇంద్రజిత్తు చేత బంధింపబడతాడు తనకు తానుగా హనుమ. కాబట్టి ఇంకొకటి కూడా అనుకుంటారు ఆయన, బ్రహ్మాస్త్రము చేత బంధించినా కూడా కొంత కూడా హనుమకు భయము లేదు. ఎందుకంటే తల్లి సీతమ్మ నా వెనక ఉంది, ఇంద్రుడు దేవతల రాజు ఇంద్రుడు, వాయుదేవుడు వీళ్ళందరూ నా వెనక ఉండి నన్ను రక్షిస్తున్నారు అని ఒక దృఢ నిశ్చయం ఉంది అక్కడ ఆచార్య స్వరూపుడైన హనుమకి. అదే విధముగా బంధము నుండి ముక్తి కూడా ఆయనకు కలిగింది. ఆయన ఎప్పుడైతే వారిని తలుచుకున్నాడో తనకు తెలియకుండానే బ్రహ్మాస్త్ర బంధము నుండి ఆ రాక్షసులు కట్టిన తాడు వలన ఆ బంధ విముక్తి కూడా హనుమకి ఇక్కడ కలిగింది. కానీ ఆ క్షణములో అందరినీ చంపగలిగే శక్తి మన హనుమకు ఉంది. కానీ ఒక్క క్షణములో తలుచుకొని ఇంద్రజిత్తును అందరినీ చంపొచ్చు. కానీ ఏ పని చేసినా ఎంతో ఆలోచించి చేసే స్వభావముతో ఉన్న హనుమ కాబట్టి తాను ఎంతో జాగ్రత్తగా ఏమీ తెలియనిలాగా నాకేది చేత కాదన్నట్లు ఏ పని చేయకుండా వాళ్ళ చేతులు అలా పట్టుబడి నిలబడిపోయినాడు. ఇక్కడ ఈ 48వ సర్గ ఆచార్య కృత్యమైన సర్గ. ఈ సర్గను ఎవరైనా వాళ్ళ జీవితములో శనిగ్రహ దోషాలు ఉంటే ఈ సర్గను కాని 11 సార్లు ప్రతిరోజు పారాయణము చేస్తే ఆ శనిగ్రహ దోషం అనేది తొలగిపోతుంది. ఆ శని ప్రభావం అనేది వాళ్ళ జీవితాల మీద ఎక్కువ ప్రభావము చూపించదని ఎంతో మంది ఆచార్యులు, చిన్నజీయర్ స్వామి కానీ అంతకంటే పెద్ద జీయర్ స్వామి అలాంటి పెద్ద పెద్ద ఆచార్యులు ఎంతో మంది చెప్పంగా నేను విని ఉన్నాను. అలాంటి పెద్దల అభిప్రాయం ఈ సర్గ సదాచార్యుడు దైవ బలముతో ఉన్నప్పుడు బ్రహ్మాస్త్రముకు కూడా అతన్ని ఏమీ చెయ్యదు. కాబట్టి ఆచార్యుడిలో అటువంటి మంచి సద్గుణాలు ఉండవలను. అటువంటి ఆచార్యుడికి దేనికి కూడా వాళ్ళు పట్టుపడరు. కాబట్టి శనిగ్రహ దోషము కూడా ఈ సర్గ పారాయణము చేస్తే తొలగిపోతుంది అని ఎంతో మంది పెద్దలు చెప్పగా తెలుసుకున్నాము. కాబట్టి ఎవరైనా అటువంటిది ఉంటే ఈ సర్గ పారాయణం చేసి తొలగించుకోవచ్చు. జై శ్రీమన్నారాయణ.